జిల్లాల వారీగా లెక్క చూస్తున్నాం, మున్సిపాలిటీల వారీగా. సూర్యాపేట వచ్చేటప్పటికి హుజూర్ నగర్ 28 అంటే 15 కావాలి, కాంగ్రెస్కి 19 వచ్చేసి కొట్టేసింది. కోదాడ 35 అంటే దగ్గర దగ్గరగా 17 18 కావాలి, 26 కాంగ్రెస్ పార్టీ కొట్టేసినట్టే. నేరేడు చర్ల 15 అంటే 8 కావాలా, 9 వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచేసింది అక్కడ. సూర్యాపేట 48 24 25 కావాలి, 31 కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. తిరుమలగిరి 15 7 కావాలి, ఇక్కడ 8 కావాలి. 8 కావాల్సినప్పుడు 10 బీఆర్ఎస్ గెలుచుకున్నట్టు తిరుమలగిరి. ఇకపోతే వికారాబాద్ 34 అంటే 13 కావాలి, కాంగ్రెస్కి 16 వచ్చినాయి కాబట్టి అది గెలిచేసినట్టే. పరిగి 18 10 కావాలా, 8 కాంగ్రెస్ 8 బీఆర్ఎస్. ఇక్కడ కీ పాయింట్, ఇందులో 2 ఇండిపెండెంట్ వచ్చినాయి. ఈ ఇద్దరు కనుక బీఆర్ఎస్కి మద్దతు ఇస్తే బీఆర్ఎస్ వస్తుంది, అదే కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్కి వస్తాయి. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వచ్చు వీళ్ళు. లేదంటే బీఆర్ఎస్ ఇద్దరికి ఇండిపెండెంట్ చిరొకరికి మద్దతు ఇచ్చారనుకున్నప్పుడు టాస్ వేస్తారు. పోతే తాండూరు 36 18 లెక్కనే 19 కావాలి, 19 కాంగ్రెస్కి వచ్చింది కొట్టేసింది. కొడంగల్ 12 అంటే దీనికి సంబంధించి కీలకమైనటువంటి నియోజకవర్గం. 12లో 7 కావాలి, 10 గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది సాధించినట్టే. పోతే వనపర్తి 33 అంటే దగ్గర దగ్గర 17 కావాలి, 20 కాంగ్రెస్ గెలిచేసింది. పెబ్బేరు 12 7 కావాలి, కాంగ్రెస్ గెలిచేసింది. ఆత్మకూరు 10 6 కావాలి, కాంగ్రెస్ గెలిచేసింది, 6 వచ్చినాయి. అమరచింత 10 అంటే 6 కావాలి. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది, 3 కాంగ్రెస్ 3 బీజేపీ 3 బీఆర్ఎస్ 1 ఇండిపెండెంట్తో కలుపుకున్న అమరచింతలో కాంగ్రెస్ 4 అవుతుంది, బీఆర్ఎస్ కలిస్తే బీఆర్ఎస్ 4 అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కనుక బీజేపీ మద్దతు ఇచ్చినా, బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినా సాధ్యమవుతుంది. మరి ఇచ్చుకుంటారా లేదో చూడాలి. లేకపోతే కొత్తకోట 15లో 8 కావాలి, 10 కాంగ్రెస్కి వచ్చేసినాయి కాబట్టి అది ఫామ్ చేస్తుంది. వరంగల్ జిల్లా నరసంపేట 30 16 కావాలి, కాంగ్రెస్కి 21 వచ్చినాయి కొట్టేసింది. వర్ధనపేట 12 6 కావాలి, ఇక్కడ 6 బీఆర్ఎస్కి వచ్చినాయి, 5 కాంగ్రెస్కి వచ్చినాయి, 1 ఇండిపెండెంట్ ఉన్నారు. ఇండిపెండెంట్ కనుక కలుపుకుంటే 6 కాంగ్రెస్, అప్పుడు టాస్ వేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీల ఓట్లు ఎక్సఫిషియో దాని మీద నడవాలి. యాదాద్రి భువనగిరిలో ఆలేరు 12 7 కావాలి, కాంగ్రెస్కి వచ్చేసింది. భువనగిరి 35 అంటే 18 కావాలి, 22 కాంగ్రెస్ గెలిచేసింది. చౌటుప్పల్ 20 11 13 వచ్చేసినాయి, కాంగ్రెస్ పార్టీకి గెలిచేసినట్టే. మోత్కూరు 12 7 కావాలి, 8 వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచేసినట్టే. పోచంపల్లి 13 అంటే 7 కావాలి, 6 కాంగ్రెస్కి వచ్చింది, 1 ఇండిపెండెంట్ 1 బీజేపీ. అక్కడ బీజేపీ నుండి కాంగ్రెస్ ఇండిపెండెంట్, ఇదే బీజేపీ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ కలిస్తే అప్పుడు కాంగ్రెస్కి దెబ్బ, లేకపోతే కాంగ్రెస్ 6గురికి 1 ఇండిపెండెంట్ యాడ్ చేసుకుని కొట్టేస్తుంది. యాదగిరిగుట్ట 8 కాంగ్రెస్ 12 7 కావాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చినాయి కాబట్టి యాదగిరిగుట్ట వాళ్ళు కొట్టేసినట్టే. మెదక్కు 32 అంటే 17 కావాలి, ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ వీళ్ళకి 15 బీఆర్ఎస్కి వచ్చింది, 2 బీజేపీకి వచ్చినాయి, ఇండిపెండెంట్ 1. ఇండిపెండెంట్ కనుక బీఆర్ఎస్కి మద్దతు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తే సింపుల్, లేదు అంటే కనుక బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇస్తుందా అనేది చూడాలి. ఇండిపెండెంట్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తే ఇద్దరికి 15, అప్పుడు టాస్ వేస్తారు. నర్సాపూర్ 15 ఇక్కడ 8 కావాలి, ఇక్కడ టఫ్ ఫైట్. 6 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 5 బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 బీజేపీకి. బీజేపీ మద్దతు ఇస్తే కనుక బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది. రామాయంపేట 12 అంటే 7 కావాలి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి కొట్టేసింది అక్కడ. తూప్రాన్ 16 ఇక్కడ 9 కావాలి, బీఆర్ఎస్కి 9 వచ్చేసినాయి, అది ఫామ్ చేస్తుంది. సిద్దిపేట చేరియాల 12కి 7 కావాలి, 7 బీఆర్ఎస్ సొంతం చేసుకుంది కాబట్టి అది ఫామ్ చేసినట్టే. దుబ్బాక 20 అంటే 11 కావాలి, 11 బీఆర్ఎస్కి వచ్చినాయి కొట్టేసినట్టే. గజ్వేల్ అంటే కేసీఆర్ సొంత నియోజకవర్గం 20 11 కావాలి, 11 వచ్చేసినాయి, కాంగ్రెస్కి కొట్టేసింది, బీఆర్ఎస్కి కొట్టేసింది. హుస్నాబాద్ 20 11 కావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 16 సాధించింది కాబట్టి అది సాధించింది. ఇది వివిధ మున్సిపాలిటీలకు సంబంధించినవి.